హాయ్ అండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనమైతే మార్కెట్లో నుండి కొత్తిమీర అయితే ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాం కదా ఇంట్లో. అలాంటప్పుడు అయితే ఆకు మొత్తం ఇట్లా లోపలంతా ఖరాబ్ అయిపోతుంది. అట్లా ఖరాబ్ కాకుండా ఉండాలంటే కొత్తిమీరని అయితే చివర్లో కట్ చేసేసుకొని దాన్ని పక్కకు నెట్టేసి అందులో ఉన్న పండు ఆకుని గడ్డి పీచు అన్నీ తీసేసి అలా దులిపేసుకోవాలి. దులిపేసుకొని అందులో నుంచి 2 పార్ట్స్ అయితే డివైడ్ చేసేసుకొని అందులో కూడా ఇట్లా దులిపేసుకొని అందులో కూడా గడ్డి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. తీసేసుకొని ఒక 2 టిష్యూ పేపర్లు అయితే తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో అయితే ఈ కొత్తిమీర అంతా పెట్టుకొని మర్చుకోవాలి. ఇలా అట్లా 2 టిష్యూ పేపర్లు అయితే చేసుకోవాలి. ఇట్లా 2 టిష్యూ పేపర్లు చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒక స్టీల్ బాక్స్లో అయినా లేకపోతే ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయినా మంచిగా నిల్వ చేసుకుంటే కొత్తిమీర అనేది ఒక 15 డేస్ వరకు అయితే ఖచ్చితంగా పాడవకుండా ఉంటుంది. ఇలా ఇంట్లో ఎక్కువగా కొత్తిమీర ఉన్నప్పుడు చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇలా ఈ విధంగా మనం తోటకూర పాలకూర కూడా చేసుకోవడం వల్ల ఆకుకూరలు కూడా ఒక 15 రోజుల వరకు అయితే ఖరాబ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనం అప్పుడే తీసుకున్న వాటి లెక్క ఉంటాయి. 20 రూపీస్ పెట్టే వాటికి ఇంత అవసరమా అని అనుకుంటారు. కాకపోతే ఒక్కొక్కసారి ఇట్లా మనం స్టోర్ చేసుకోవడం వల్ల మీకే తెలుస్తుంది. ఓకేనండి, ఇట్లా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.